హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆనపకాయ పాలు కూర చేసుకుంటున్నాము. ఆనపకాయ పాలు కూరకాయ కావాల్సినవి ఇవ్వండి. ఒక ఆనపకాయ తీసుకున్నాను, చిన్న ఆనపకాయ కొన్నాను అనమాట అండి. ఈరోజు కాయగూరలో ఆనపకాయ కోసి కట్ చేసుకున్నాం కదండి. ఇంకోటి కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక గ్లాసుని ఇంకోటి పాలు తీసుకున్నాం. సింపుల్గానే అయిపోద్ది కూర, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పాలు వేసుకుంటాం కదా. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి స్టవ్ వెలిగించాను. ఈ గిన్నె ఎలా ఉందో చెప్పండి. కొత్త గిన్నె కొన్నాను నిన్న. ఇంట్లో పాత సామాను ఉంటే ఇచ్చేసి 2 గిన్నెలు తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించాం కదండి, గిన్నె పెట్టుకున్నాం. దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ పెట్టింది కదండి. కొంచెం పోపుకి శనగపప్పు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకునే పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇది కొంతసేపు మనం వేసుకుందాం. ఇందులో కొంచెం మనం పసుపు వేసుకుందాం. పక్కన పసుపు వేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. త్వరగా ఉల్లిపాయ మగ్గుతుంది. కొంచెం సాల్ట్, ఇందులో మనం ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేసుకున్నాం. దీన్ని బాగా మనం కలిపేసుకుని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకున్నాం. ఒకసారి తీసి మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. బాగా మగ్గిపోతుంది ఆనపకాయ. మధ్య మధ్యలో ఇలా కలుపుకొని దగ్గరికి వచ్చిన తర్వాత మనం పాలు వేసుకుని కొంచెం కారం అది వేసుకున్నాం. మళ్ళీ మూత పెట్టేస్తాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇది మగ్గిపోయే వరకు ఆయిల్లో ఉంచే మనం చేసుకున్నాం. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తాం. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా చూడండి ఎలా వస్తుందో. ఆ వాటర్ తోటే మనకు దగ్గరికి అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం అండి.
ఒకసారి మళ్ళీ చూడండి, దగ్గరికి చూడండి ఉడికిపోతుంది. మనం ఇందులోని పాలు కొంచెం కారం వేసుకుందామండి. ఒకసేపు దగ్గర పవనిద్దాం. పాలు పోసేసుకుందాం అండి. లాస్ట్లో వేస్తాను. దాన్ని పాలు వేసేస్తున్నాను. పాలతో శుభ్రంగా ఉడికిపోతుంది. మనం ఒకసారి మూత చేసుకొని ఇదిగో పాలన్నీ శుభ్రంగా ఇంకిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం అది సరిపోదు, పచ్చిమిరపకాయల కారం కొంచెం కారం వేస్తాం. ఇది నువ్వుల కారం అన్నమాట అండి. ఒక స్పూన్ వేస్తాను. ఈ కారం అది సరిపోద్ది, పచ్చిమిరపకాయల కారం. ఇంకా కారం కావాల్సిన కారం వేసుకుంటారు. ఉప్పు కూడా చూస్తాను. సరిపోయిందండి. కారం అయితే సరిపోయింది. ఉప్పు కారం కూడా సరిపోయింది. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఒకసారి చూసుకుని మనం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలిపేస్తాం. ఒక నిమిషం మనం కలిపేసుకుందాం. ఒకసారి చూడండి, ఆయిల్ వచ్చేస్తుంది కదా. మన కూర రెడీ అయిపోయింది. ఆనపకాయలో పాలు పోసుకొని వండుకుంటే టేస్ట్గా ఉంటుంది, కూర కమ్మగా కూడా ఉంటుంది. కూర అయిపోయింది. మన కొంచెం దింపు ఉంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం అండి. స్టవ్ కట్టేసుకున్నాం. కుమ్మి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతున్నారు కదండి. ఇదిగోండి, ఆనపకాయ పాలు కూర ఎలా ఉందో చూసి కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక కర్రీతో మీ ముందుకు వస్తాం.